ఎక్కడ ధర్మమో అక్కడ భగవంతుడు. అందుకే యతో ధర్మస్తతో జయ అనకూడదుట. యతో ధర్మ తతో దేవ. ఎక్కడ ధర్మమో అక్కడ దైవం, ఎక్కడ దైవమో అక్కడ జయం అనంట. అది ఇక్కడ విషయం. అందుకే ధర్మం ఉన్న చోట దైవం ఉంటాడు, దైవం ఉన్న చోట జయం ఉంటుంది. ఇది కూడా మనం హనుమంతుడి దగ్గర నుంచి తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. అందుకే ఎప్పుడు సంతహితకారి ఆంజనేయ స్వామి వారు అలా ఉన్నటువంటి దైవం అది. అందుకు ఆ సుగ్రీవుడి చెంత ఉంటూ వెళ్ళినటువంటి వాడు ఒక యోగిలాగే ప్రవర్తించాడు. ఎప్పుడూ కూడా ఎవరికైనా జ్ఞానపరంగా మాట్లాడేవాడు. ఉదాహరణకి రాముడు సుగ్రీవుడు చేస్తున్న ఆలస్యానికి ఆగ్రహించి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి వారే అక్కడ చక్కగా ప్రవర్తనని చూపించి చక్కగా మాట్లాడి సుగ్రీవుడిపై రాముడికి కోపం లేకుండా చూసుకుంటాడు. అలా కాపాడతాడు సుగ్రీవుడిని. అక్కడ మాట్లాడిన తీరు చాలా అద్భుతం. అలాగని సుగ్రీవుడిని మందలించకుండా ఊరుకోడు, ఆయన్ని మందలిస్తాడు. ఇలాగ అడుగడుగున మంచి సలహా ఇస్తూ ఒక మంత్రిగా ప్రవర్తించాడు, అంతేగాని వీరుడిగా ప్రవర్తించలేదు ఆయన. ఎందుకంటే తన వీరత్వం తనకే తెలీదు, బాల్యంలో ఋషులు ఇచ్చినటువంటి శాపం చేత. మళ్ళీ జాంబవంతుడు చెప్పాక స్వామి ఒక్కసారి పెరుగుతాడు కదా, ఆ పెరిగినప్పుడు తోకను కొట్టి పెరిగాడని వర్ణించారు. ఎవరు? వాల్మీకి. సమావిద్య చ లాంగూలం హర్షాద్ బలముపేయవాన్, అక్కడ పెరిగాడు. అదేవిధంగా సీతమ్మతో మాట్లాడిన తర్వాత తిరిగి అమ్మ నా ముచ్చట ఈ అశోకవనం మొత్తం ధ్వంసం చేస్తాను బయలుదేరి, ఆ ధ్వంసం చేసేటప్పుడు కూడా తోక కింద కొట్టి ధ్వంసం చేస్తాడు. ఆ తర్వాత అన్నీ ధ్వంసం చేసి అక్కడున్న మకర తోరణం ముఖద్వారం మీద కూర్చుని ఉంటాడు. ఆ తోరణం ముఖంపై కూర్చున్నప్పుడు అక్షకుమారుడు మొదలైన రాక్షసులు వస్తారు. ముందు జంబుమాలి, తర్వాత అసురులు. ఈ జంబుమాలి రావడం చూసి ఒక్కసారి దుముకుతాడు కిందకి. దుమకగానే అక్కడ కూడా మళ్ళీ సమావిద్య జలాంగూలం తోక కొడతాడు. తోక కొట్టగానే మహా ఉత్సాహం వస్తుంది. అసలు ఏమిటయ్యా లంకని తగలబెట్టావని అడిగితే నేను తగలబెట్టలేదు, నా తోక తగలబెట్టిందని చెప్తాడండి మహానుభావుడు. శ్రీమాన్ హనుమాన్ మారుతాత్మజ అంటాడు శివుడు. సుందరుడైన హనుమంతుడిగా మారుతాత్మజుడిగా అవతరిస్తాను అంటాడు. అలా నేను భూమి మీదకి వానరుడుగా వస్తాను అంటే పార్వతీదేవి అంటుందిట నేను కూడా వస్తాను అని. అనగానే అంటట నువ్వెందుకు తోకలాగా అని. అలాగే వస్తానయ్యా అందుట.